పహల్గామ్ దాడి నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా టెర్రరిస్టులకు సహకరిస్తున్న వారిని గుర్తించడంపై నిఘా వర్గాలు ఫోకస్ చేశాయి. గూఢచర్యం చేస్తూ మన ఆర్మీ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తున్న దేశద్రోహుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే గూఢచర్యం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారిలో జ్యోతి మల్హోత్రా ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. జ్యోతి మల్హోత్రా కేసులో ఒక్కొక్కటిగా నమ్మలేని విషయాలు బయటకు వస్తున్నాయి. పహల్గామ్ దాడికి కొన్ని నెలల ముందు ఆ ప్రాంతానికి ఆమె వెళ్లడం, పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సన్నిహిత సంబంధాలు సంచలనంగా మారాయి. ఈ తరుణంలోనే దాయాది పాకిస్తాన్ ఆమెను పావుగా వాడుకుందనే మరో విషయం బయటకు వచ్చింది. జ్యోతి మల్హోత్రాను కొత్త తరహా యుద్ధం కోసం పాకిస్తాన్ ఆయుధంగా వాడుకుందని తెలిసింది. భారత్ తో సమాచార యుద్ధంలో జ్యోతిని కీలక ఆయుధంగా మలుచుకోవాలని, సమయాన్ని బట్టి వాడుకోవాలని పాక్ భావించినట్లుగా దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. ఇందులో భాగంగానే ఆమెతో పాకిస్తాన్ కు అనుకూల ప్రచారం చేయించారని సమాచారం. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో భాగంగా ఒకవైపు పాక్ అనుకూలిత ప్రచారం చేయించడంతో పాటు మరోవైపు భారత్ పై విద్వేషం పెరిగేలా చేయించడంలోనూ జ్యోతిని వాడుకోవాలని ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అనుకూల ప్రచారాలను పక్కన పెడితే భారత మిలిటరీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి పంపారా అనే యాంగిల్లో జ్యోతిని విచారిస్తున్నారట పోలీసులు. జ్యోతితో పాటు పాక్ ను సందర్శించిన ఆమె స్నేహితులు, ఇతర ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. కాగా 2023-24తో పాటు ఇప్పుడు 2025లో పాక్ కు జ్యోతి వెళ్లినట్లుగా బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆ దేశీయ వ్యక్తులు అందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పహల్గామ్ ఉగ్రదాడికి ముందు మార్చి నెలలో శత్రు దేశాన్ని ఆమె సందర్శించిందని పోలీసుల దర్యాప్తులో తేలడం విస్తుగొల్పుతోంది.